ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వగు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ నామాన్ని నాయన ఇదిగో తండ్రి మహింపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు అయా. ఇదిగో తండ్రి, నీవు మహాదేవుడు అయింది, సర్వాధికారి అయినటువంటి దేవుడు అయింది. నిరంతర స్తోత్రాలుడుగా దూతల చేతను నాయన 24 పెద్దల చేతను 4 జీవుల చేతను అయా నిత్యము ఆరాధించబడుతున్న తండ్రి, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయా అబ్రహాం సంతానం చేత ఆరాధించబడుతున్న దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇశ్రాయేలు స్తుతుల పైన ఆశీనుడగు వాడా, ఈ రోజు నాయన అయా ఇదిగో తండ్రి కృత నిబంధనలో నాయన సంఘము చేత అయా ఇదిగో తండ్రి ఆరాధించబడుతున్న తండ్రి, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మా స్తుతుల పైన కూడా మీరు ఆశీనుడు కమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు నీ నామాన్ని పాటల ద్వారా మహింపరచడానికి, ఆరాధించడానికి, హెచ్చించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ దినమందు సమయమందు నాయన ఇంతవరకు నీ నామాన్ని హెచ్చించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని మాకు ఇక్కడ చేరిన మా అందరికీ ఇచ్చినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కొద్ది నిమిషాలు మాటలు విని మా ఆత్మీయ జీవితాలు బలపరుచుకోబోతుండగా సహాయం దయచేయమని, మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడుగుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. గత వారంలో మరి ఆదికాండము 26వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మరి 25, 27 అధ్యాయాల్లో మరి దేవుని యొక్క ఆశీర్వాదం ఇస్సాకు ద్వారాగా మరి బిడ్డలకు అనుగ్రహించబడినటువంటి వాగ్దానం గురించి ప్రస్తావించబడింది. ఎవరు ఆశీర్వాదానికి పాత్రలో దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గత అధ్యాయాల్లో ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. ఆధ్యాత్మికమైన దాన్ని నష్టపరుచుకున్నాడు. ఎవరంటే ఏశావు. ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వపు హక్కును, తాత్కాలికమైనటువంటి వాటి కోసము ఏశావు ఏం పోగొట్టుకున్నాడంటే శాశ్వతమైన దాన్ని వదులుకున్నాడు. చిన్న చిన్న అల్పమైనటువంటి వాటి కోసము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, వరాలు పోగొట్టుకునే వారు నేడు దినాలు లేకపోలేదు. ఇక్కడ వెన్ వి సీ ద లైఫ్ ఆఫ్ ఏశావు, మరి ఏశావు జీవితంలో గనక మనం పరిశీలన చేసినట్లయితే మనం తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అనడంలో ఏమాత్రము ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఏముందలే ఈ ఆశీర్వాదం ఏముందలే అని అనుకుంటున్నాడు. ఆశీర్వాదం ఎక్కడా కూడా దొరకదు. ఇది అబ్రహాము యొక్క ఆశీర్వాదం. చెప్పండి, అందరు చెప్పండి. ఎవరైతే జ్యేష్ఠత్వపు హక్కుదారుడుగా ఉంటాడో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు కూడా అర్హత పొందినవాడుగా కనబడుతుంటారు. చూడండి, చిన్నవాడైన యాకోబు ఏం చేశాడంటే శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి వాటిని సంపాదించుకున్నాడు. లేదు, ఇక్కడ యాకోబు జీవితంలో ఇదిగో తాత్కాలికమైనటువంటి జ్యేష్ఠత్వపు హక్కు, అట్ ద సేమ్ టైము స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కూడా అందులో ఇమిడి ఉన్నాయి. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా అందులో ఇమిడి ఉన్నాయి. ఈ ఆదికాండము 25వ అధ్యాయము మరి 27వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒకటి వదులుకున్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదము ఏంటంటే జ్యేష్ఠత్వపు హక్కు అమ్మివేసుకున్నాడు. ఏంటట, దేని కొరకు అంటే తాత్కాలికమైనటువంటి ఒకరోజు కూటి కోసము ఏశావు ఏం చేశాడో తెలుసా? ఒకరోజు కూటి కోసం ఏం చేశాడండి చెప్పండి? జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. అది ఏం చేసిందంటే ఆత్మీయ ఆశీర్వాదాన్ని కూడా పొందకుండా చేసింది. ఇలా వాస్తవానికి యాకోబు మోసగాడుగా కనబడుతున్నాడు, కానీ వాస్తవానికి దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి వాటిని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. చెప్పండి, అందరు చెప్పండి. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు కొరకు ఆసక్తి కలిగిన వ్యక్తి కాబట్టి దేవుడు ఏశావుకు రావాల్సినటువంటి ఆ ఆశీర్వాదము ఎవరికి ఇచ్చేశాడు?
యాకోబుకి ఇచ్చేశాడు. ఈ ముందు అధ్యాయంలో మనం గమనించినట్లయితే 28వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉంది. దేవుని చిత్తము చేయడానికి ఒక్కొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే 28వ అధ్యాయము ఆదికాండము 28వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో మనం గమనించినట్లయితే ఇస్సాకు యాకోబును ఆశీర్వదించిన తర్వాత ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో యవతను వివాహము చేసుకుని నీవు లేచి పద్దనారాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహం చేసుకోమని అతనికి ఆజ్ఞాపించి. చాలు ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడో వారి పట్ల దేవుని చిత్తము నెరవేరుతుంది. అంటే గాడ్స్ విల్ ఈజ్ కన్ఫర్మ్డ్ త్రూ ద గాడ్లీ గైడెన్స్. ఎప్పుడైతే మనము ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటామో దేవుని చిత్తం అనేటువంటిది ఆత్మీయ మార్గదర్శకం మనకు చూపించబడుతుంది. 28వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే చూడండి ఆ మాట. ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కానాను కుమార్తెలలో యవతను వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనారాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహం చేసుకోమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీ పరవాసి అయిన దేశమును అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీకు స్వాస్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని అతనికి దీవించెను. చూడండి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని చిత్తము తల్లిదండ్రుల ద్వారా బయలుపరచబడింది. దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క వాక్యం ద్వారాగా కూడా బయలుపరచబడిన సంగతిని మనము 6-7 వచనాల్లో కూడా మనము చూడగలుగుతున్నాం. అంటే బైబిల్కు వ్యతిరేకంగా ఉండదు దేవుని చిత్తం ఎప్పుడు కూడా. చెప్పండి, అందరు చెప్పండి. బైబిల్కు వ్యతిరేకంగా ఉండదు. మూడవది ఏంటంటే ఈ దేవుని చిత్తంలో దేవుని ప్రత్యక్షత తోడవుతుంది. అందరు చెప్పండి, ఎవరట? దేవుని చిత్తంలో ఆదికాండము 28వ అధ్యాయము 10-12 వచనాల్లో మనము పరిశీలన చేసినట్లయితే యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకు నందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లతో ఒకటి తీసుకొని తనకు కలిగిన తలగడగా తీసుకొని అక్కడ పండుకొనెను. ఆ చోట రాళ్లలో ఒకటిని తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. మాట మనము దేవుని చిత్తములో నడుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క ప్రత్యక్షత మనకు లభిస్తుంది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. చూడండి, మరి 13 నుంచి 15 వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే అక్కడ దేవుని చిత్తము గురించిన మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. చూడండి, 13 నుంచి 15 వచనాలు నేను చదువుతాను, వినండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును, నీవు పండుకున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించేదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. చాలండి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా,
ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము, దేవుని చిత్తములో నువ్వు నడుస్తున్నావు అనుకో, దేవుని వాగ్దానము లభిస్తుంది. అందరు చెప్పండి. దేవుని వాగ్దానం 4 విషయాలు మీతో పంచుకున్నాను. నెంబర్ 1, ఒకటేంటంటే ఆ దేవుని చిత్తం ఎలా బయలుపడుతుందంటే తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, ఆత్మీయ సేవకుల ద్వారాగా కావచ్చు, దేవుని యొక్క వాక్యము ద్వారాగా కావచ్చు, మనకు ప్రత్యక్షమవుతుంది. ఒకటి తల్లిదండ్రుల ద్వారాగా, రెండవది వాక్యము ద్వారాగా, మూడవది ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారాగా దేవుని దర్శనం అర్థం అవుతుంది, దేవుని యొక్క చిత్తం అర్థం అవుతుంది. నాలుగవది ఏంటంటే దేవుని చిత్తము అనేటువంటిది ఏం చేస్తుంది అంటే మనకు వాగ్దానం చేస్తుంది. అందరు చెప్పండి. మనకు వాగ్దానం చేస్తుంది. అది నిన్ను దర్శించి ఏం చేస్తుందంటే అది నీకు వాగ్దానాన్ని ఇస్తుంది. ఏమి వాగ్దానం ఇస్తుంది? యాకోబు, ఆ దేవుడు అంటున్నాడు యాకోబుతో, నేను నీతో ఉన్నాను అన్నాడు. ఇదిగో నేను నీకు తోడై ఉండి. ఎవరు తోడుగా ఉంటాడట? నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు. ఎక్కడట? నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఎంత వాగ్దానం అది! ఎంత ధైర్యం ఇచ్చే వాగ్దానం! ఎంత బాగా చెప్పాడు దేవుడు. ఇప్పుడు తల్లిదండ్రులతో ఉన్నవాడు అప్పుడు దాకా ఒక్కసారిగా బయటకు వెళ్ళమంటుంది. అయా ఎక్కడికి వెళ్ళబాకు, ఇదిగో నా తోడబుట్టిన వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఆ ప్రదేశంలోకి వెళ్ళు, కొంతకాలము అన్న కోపం తగ్గిందాకా నువ్వు ఆడే ఉండని చెప్తే ఒంటరివాడయ్యాడట. చెప్పండి, అందరు చెప్పండి. కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక యాత్రలో ఎవరు ఉండరు. చూడండి, ఆశీర్వాదం ఒక్కటే ఉంది. ఏముందట? యాకోబుకు ఉంది ఏందయ్యా అంటే ఆశీర్వాదం ఒక్కటే ఉంది, ఏమీ లేదు. తల్లిదండ్రులు లేరు, అరే అన్నదమ్ములు లేరు, ఇక ఎవరు లేరు. ఇప్పుడు ఎవరో దూరంగా ఉన్నటువంటి తన తల్లి తరపున ఉన్న బంధువుల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి ఏంటా ఈ పరిస్థితి అంటే అప్పుడు ఆ దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, అబ్రహాము యాకోబు భయపడబాకు, దిగులు చెందబాకు, నేను నీతో ఉన్నాను. అందరు చెప్పండి. నువ్వే భయపడొద్దు, నేను నీతో పాటు ఉన్నాను, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను కాపాడుతాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో. ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చిందంటే యాకోబుకి ఇచ్చాడట. ఈ మాట మనకు వాగ్దానాలు తీసేటప్పుడు ఈ వాగ్దానం వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలు. దీన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. వాస్తవానికి ఈ ఆశీర్వాదం ఎవరికి ఇచ్చాడట? డైరెక్ట్గా యాకోబు కూడా ఇచ్చాడు. చూడండి, యాకోబుతో అంటున్న మాట ఏంటంటే, నేను నీకు తోడైన నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఆయన కాపాడే దేవుడు, తోడుండే దేవుడు, కాపాడే దేవుడు. ఇంకా మరలా రప్పిస్తాను. ఇప్పుడు పంపిస్తుంది ఎవరు? దేవుడు పంపిస్తున్నాడు. మరలా తీసుకొచ్చేది కూడా చెప్పండి, అందరూ చెప్పండి. నీకు తోడుగా ఉండేది దేవుడే, నిన్ను కాపాడేదే దేవుడు, మరలా నిన్ను తీసుకొని వచ్చేది కూడా. హల్లెలూయా. దేవుని తోడుంది. ఎవరికి? చెప్పండి. తల్లిదండ్రులు కాదు. ఇక్కడ ఎవరున్నారా అంటే తల్లిదండ్రులు కొంతకాలమే ఉంటారు, ఇదిగో బంధుమిత్రులు కొంతకాలమే ఉంటారు, ఇదిగో ప్రతి ఒక్కరు కొంతకాలం, అన్నదమ్ములు కొంతకాలమే ఉంటారు. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే ఆ దేవుడట సదాకాలం ఉండే దేవుడు. అందరు చెప్పండి. సదాకాలం ఉండేటువంటి దేవుడు. అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు. ఏమంటున్నాడు మాట? నేను నీతో చెప్పినది నెరవేరు వరకు. ఏమన్నాడు? నేను నిన్ను విడువను. నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టే దేవుణ్ణి కాదు అని చెప్పగా యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా ఈ స్థలమందు ఎవరున్నారు? చెప్పండి. యెహోవా నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడని అది నాకు తెలియకపోయినని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే. అరణ్యంలో వెళ్తా ఉన్నాడు, రాయిని తలగడగా చేసుకున్నాడు, అక్కడ కనపడ్డాడు దేవుడు. ఎక్కడ? ఆయన పండుకున్న ఆ ప్రదేశంలో కనబడినప్పుడు అంటున్న మాట ఏంటంటే, ఇది దేవుని మందిరమే. ఏమన్నాడు చెప్పండి? ఏ మందిరం అంటే ఇది? ఇదిగో దేవుడు నాతో మాట్లాడి ఈ ప్రదేశము, దేవుడు నన్ను దర్శిస్తున్నటువంటి ఈ ప్రదేశము ఏదో కాదు, నిశ్చయముగా ఇది ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. ఏమన్నాడట? చూడండి, మనం అనుకుంటూ ఉంటాము, మనం గమనించినట్లయితే అక్కడ ఏమి లేదు. మందిరం అనగానే ఒక తాటేకు లేదు, ఒక రేకులు లేదు, ఒక బిల్డింగ్ లేదు, ఏమీ లేదు, ఒక రాయి ఉంది.
ఆ రాయి మీద ఎట్లా పండుకున్నాడు. అక్కడ దేవుని దర్శనం కనపడింది. ఇది సామాన్యమైనది కాదు, ఇది దేవుని మందిరమే. ఈ స్థలము దేవుని మందిరమే. ఇదిగో ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుని చిత్తం ఏం చేసిద్దంటే మనకు భయాన్ని పుట్టిస్తుంది. భయంతో కూడిన, గౌరవంతో కూడిన భయాన్ని పుట్టిస్తుంది. అరే ఇది దేవుని మందిరం, నేను చాలా భయంగా ఉండాలి, చాలా భయభక్తులతో ఉండాలి. ఇది మన ఇల్లు కాదు, ఇది నా స్థలం కాదు, ఎలా పడితే ఉంటా. ఇది దేవుడు ప్రత్యక్షమైన స్థలం కాబట్టి ఇక్కడ నేను చాలా చాలా భయంతో కూడినటువంటి గౌరవంతో కూడిన భయం నేను కలిగి ఉండాలని. ఇదిగో చూడండి, దేవుని చిత్తంలో భయమును ఏర్పాటు చేస్తుంది. మనం గమనించినట్లయితే 20 నుంచి 22 వచనాలు కూడా చూద్దాము. ఆది కాండము, త్వరగా ముగించుకుందాం, ఆ మాటలు చూద్దాము. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులు 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించదనని మొక్కుకొని ఉండెను. చాలండి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. 18వ వచనంలో కూడా చూస్తే, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్నటువంటి రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టును. బేతేలు అనగా దాని అర్థం తెలుగులో దేవుని మందిరం. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ఏదో వెళ్తున్నాడు, నా తల్లిదండ్రులు చెప్పిన మార్గాన్ని హారాను ప్రాంతం వైపు వెళ్తున్నప్పుడు దారిలో దర్శనం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? దారిలో దర్శనం వచ్చింది. కళ్ళగన్నాడు, మరి ఎక్కుచు దిగుచున్న దేవదూతలు ఇవన్నీ కనబడటం, అదేవిధంగా దేవుడు అతనితో మాట్లాడడం, అయ్యా నేను నీతో పాటు ఉన్నానని. ఇక ఏది కాదు, దేవుడు వాగ్దానం వచ్చింది, దేవుడు మాట్లాడాడు, దేవుడు ప్రత్యక్షత, దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఇక నేను భయపడాల్సిన స్థలం ఇది, దేవుని మాటకు లోబడి విధేయత చూపించాల్సినటువంటి స్థలం ఇది. దేవుని యొక్క సన్నిధిలో నాకు దేవుని యొక్క స్వరం వినపడింది, దేవుని ప్రత్యక్షత నాకు కనపడింది. కాబట్టి ఇక నేను ముందుకు వెళ్ళాలి భయంతో, మరి దేవుని భయంతో, దేవుని మీద ఉన్నటువంటి గౌరవంతో దేవుని చిత్తాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని ఆశించినప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక తీర్మానం చేసుకున్నాడట. ఆ మాట చెప్పండి అమ్మా. ఒక తీర్మానం, ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందమే మనం ఇప్పుడు చదువుకున్నాము. మనం గమనించినట్లయితే ఏంటట? మార్గ మధ్యలో, అందరు చెప్పండి, నేను వెళ్తున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల. యాకోబు ఏం కోరుకున్నాడు? నిజంగా తోడు కావాలని కోరుకున్నాడు. చెప్పండి అందరు చెప్పండి. మనకు ఒక పాట కూడా ఉంది, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నామంటారు,
నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, కావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. దేవునికి స్తోత్రములు, మహిమ కలుగును గాక. ఇదిగో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని తోడు కనుక వస్తే మనకు దిగులు ఉండదు, విచారణ ఉండదు. ఆయన తోడు, ఆయన కాపుదల, ఆహారము, వస్త్రము నీవు గనకిస్తే, నన్ను ఆశీర్వదించిన తర్వాత ఇక్కడ నా ఇంటికి మరలా నేను వచ్చిన తర్వాత ఇదిగో ఈ నూనె పోసిని ఈ యొక్క రాయిగా నిలబెట్టిన, ఈ స్తంభముగా నిలబెట్టిన ఈ రాయి ఏమైందంటే దేవుని మందిరమగును అనండి. అయ్యా ఇదిగో నువ్వు నాకు తోడుగా ఉండి నన్ను కాపాడి నాకు ఆహారమును, వస్త్రమును అన్నీ సమకూర్చి నాకు సహాయం చేసి మరలా నన్ను క్షేమంగా ఇంటికి తెస్తే మాత్రం నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. అయితే ఈ వచ్చే నేపథ్యంలో ఆయనకు 4 విషయాలు. ఒకటి తోడు, అందరు చెప్పండి. రెండోది కాపుదల, మూడోది ఆహారము, వస్త్రాలు. ఈ 4 నాకు చేస్తే, నన్ను క్షేమంగా ఇంటికి నడిపిస్తే నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు నన్ను విడిచిపెట్టకపోతే నేను కూడా నిన్ను, చెప్పండి అందరూ, నువ్వు నన్ను విడిచిపెట్టకపోతే, మాట చెప్పండి, నేను నిన్ను విడిచిపెట్టను, నేను కూడా నీతో ఒప్పందం చేసుకుంటున్నాను. వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే, ఇదిగో ఈ తలగడ చేసుకున్న దాన్ని ఇదిగో ఒక స్తంభంగా నిలబెట్టి దాని మీద నూనె పోసి ఇది దేవుని మందిరమగును అనండి. ఇది దేవుని మందిరమగును మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో అనండి. నువ్వు నాకు ఎంతైతే ఇస్తావో, ఈ మార్గ మధ్యలో నాకు ఎంతైతే ఆర్థికంగా సమకూరుస్తావో వాటన్నిటిలో 10వ భాగము అన్నది చెప్పండి, 10వ భాగాన్ని ఇస్తాను అని ఒప్పందం చేసుకున్నాడు. చెప్పండి అందరూ చెప్పండి, ఏం చేశాడు? ఒప్పందం చేసుకున్నాడు. చూడండి 8వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇదిగో నేను నీకు తోడయుండి, నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలం మందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. చాలండి. గాడ్స్ విల్ బ్రింగ్స్ ద ఫ్యూచర్ హోప్. దేవుని చిత్తం ఏం చేస్తుందంటే మనకు భవిష్యత్తులో ఆశను కల్పిస్తుంది. అందరు చెప్పండి అమ్మా. భవిష్యత్తులో ఆశలు కలుగుతుంది. దేవుడి ప్రశస్త మాటలు దీవించును గాక. చూడండి ఒక్కసారి మరలా దీన్ని రివిజన్ చేసుకుందాం. ఈ మాటలన్నీ కూడా దేవుని ప్రయాణంలో దేవుని చిత్తం, యాకోబు జీవితంలో దేవుని చిత్తము మనం గమనించినట్లయితే దేవుని చిత్తం చాలా మంది అంటుంటాం. వాస్తవానికి ఇదిగో మ్యారేజ్లో దేవుని చిత్తం ఉందా, లేదా పనిలో దేవుని చిత్తం ఉందా, ప్రయాణంలో దేవుని చిత్తం ఉందా, లేదా ఫలానా పనిలో ఫలానా కార్యక్రమంలో దేవుని చిత్తం ఉందా అంటే ఈ 7 విషయాలు స్పష్టం అవుతూ ఉంటాయి. ఈ 7 విషయాలు మనము దానిలో వాక్యపు వెలుగులో చూసుకోవాలి. ఒకటి మార్గము, రెండవది దేవుని యొక్క వాక్యము దాన్ని రూఢిపరుస్తుంది, మూడవది దేవుని యొక్క ఉనికి లేదా దేవుని యొక్క ప్రత్యక్షత లభిస్తుంది, 4వది దేవుని యొక్క వాగ్దానం ఉంటుంది. చెప్పండి అందరూ చెప్పండి అమ్మా. 4వదిగా దేవుని యొక్క వాగ్దానం ఉంటుంది. ఇది ఆ వాగ్దానంతో 5వది ఏంటంటే భయము కలుగుతుంది, భయము పుట్టిస్తుంది దేవుని యొక్క వాగ్దానం. ఇది నిజమే, దీన్ని చాలా జాగ్రత్తగా నేను నడవాలి అని. 5వది ఏంటంటే ఒక ఒప్పందం, 6వది ఏంటంటే ఒక ఒప్పందాన్ని లేదా ఒక తీర్మానానికి నడిపిస్తుంది. ఇది దేవుని చిత్తము కాబట్టి నేను దీని ప్రకారము నేను నడుచుకోవాలి, ఒక ఒప్పందం కలిగిస్తుంది. 5వది ఏంటంటే ఒక ఆశను కలిగిస్తుంది. ఏం కలిగిస్తుందమ్మా? యాకోబు జీవిత ప్రయాణంలో ఈ 7 విషయాలు దేవుని చిత్తమే. ఈ ఆశీర్వాదం పొందడానికి దేవుని చిత్తము తోడై ఉంది అని బయలుపడుతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముందుగా మరి దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడినప్పుడు యాకోబు జీవితంలో, యాకోబు ప్రయాణంలో దేవుని చిత్తం జరిగింది. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. ఎవరు? దేవుని చిత్తం జరిగింది. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వివాహ విషయాల్లో, ప్రయాణాల్లో, మరి ఉద్యోగాల్లో, ఏ విషయాల్లోనైనా సరే దేవుడు మార్గం చూపుతాడు. ఆ మార్గాన్ని బట్టి మనం ప్రయాణం చేస్తే తప్పక ఆయన మార్గము, ఆయన వాక్యము, ఆయన దర్శనము, ఆయన వాగ్దానము, ఇంకా మనం గమనించినట్లయితే ఆయన వాక్యంతో కూడిన భయము మనకు మరి ఆశను పుట్టిస్తుంది. ఒక ఒప్పందం ద్వారాగా ఒక ఆశను కలిగిస్తుంది.
కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమును జరిగించినటువంటి యాకోబు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మనము కూడా దేవుని చిత్తానికి లోబడి, దేవుని వాక్యానికి స్వచిత్తము కాకుండా దేవుని చిత్తానికి లోబడి దైవాశీర్వాదాలు పొందుదాం, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుదాం. దేవుడి ప్రశస్త మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం తల వంచినట్లయితే. మహాపరిశుద్ధుడు వగు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినమందు సమయమందు నాయన ఆత్మీయ యాత్రలో నేను దేవుని చిత్తానుసారంగా నేను నడవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి నడవాలి అని ఆశించినటువంటి యాకోబు జీవితంలో మీరు చేసిన మేలుకై వందనాలు. ఈరోజు నాయన యాకోబు నేను దేవుని బిడ్డగా ఉండాలి, యాకోబు నేను దేవుని చిత్తానుసారంగా నడవాలి, నేను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నేను పొందాలి అని ఆశపడినప్పుడు ప్రభువా, ఈ మార్గ మధ్యలో ఈ ప్రయాణం అంతట్లో కూడా 7 విధానాల్లో మేము చూసాం. 7 స్టెప్స్లో దేవుని చిత్తము నిజమే. అయా, ఎవరైతే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ఆసక్తి కలిగి ఉంటాడు, అయా యాకోబు ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని చిత్తము యాకోబు పట్ల జరిగింది. మొట్టమొదటిగా నాయన ఇదిగో జ్యేష్ఠత్వ హక్కును పొందుకున్నాడు, రెండోది ఆత్మీయ ఆశీర్వాదాన్ని కూడా పొందుకున్నాడు. ఈరోజు నాయన గత కొన్ని వారాల నుంచి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆది కాండములో నుంచి నాయన 26వ అధ్యాయాన్ని ధ్యానం చేశాం. 27వ అధ్యాయాన్ని నాయన ఇదిగో తండ్రి అలా ప్రారంభించి 28వ అధ్యాయం అంతటిని కూడా అయా ఇదిగో తండ్రి క్లుప్తంగా మాకు అందించిన దేవాన్ని కొందనాలు. నిజమే నాయన, మేము కూడా నీ పట్ల ఆసక్తి కలిగి ఉంటే మాకు మార్గాలు చూపించబడతాయని, ద్వారాలు తెరవబడతాయని, అద్భుత కార్యాలు జరుగుతాయని యాకోబు జీవితం ద్వారాగా మాతో పాఠముగా నేర్పించినందుకు వందనాలు నాయన. దేవుడు మాట్లాడుతాడు, దేవుడు మార్గము చూపుతాడు. తల్లిదండ్రుల ద్వారాగా, దేవుని సేవకుల ద్వారాగా, దేవుని యొక్క వాక్యము ద్వారాగా మార్గము చూపుతాడని మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. దేవుని ప్రత్యక్షత లభించుద్దని, దేవుని యొక్క వాగ్దానం ఇస్తాడని, దేవుడు ధైర్యాన్ని పుట్టిస్తాడని మేము భయము కలిగి ఆ వాగ్దానాన్ని నాయన ఇదిగో బట్టి మేము తీర్మానం చేసుకోవాలని, ఒక ఒప్పందం చేసుకోవాలని, అయా ఇదిగో తండ్రి నీ చిత్తము, అయా ఇదిగో తండ్రి నీ వాగ్దానంలో మాకు ఒక ఆశ, మాకు ఒక నిరీక్షణ, మరలా నీవు తప్పక ఇక్కడికి వస్తావు అని ఏ రీతిగా వాగ్దానం చెప్పాడు అలాగునే నాయన ఈరోజు నాయన మా జీవితంలో కూడా అది తప్పక నెరవేరుతుంది, అది తప్పక నాయన ఇదిగో తండ్రి సక్సెస్ అవుతుంది అని ఈరోజు నాయన నీ వాగ్దానం తీసుకొని నాయన ఇదిగో తండ్రి వాక్యబద్ధంగా తీర్మానం చేసుకొని నీ ఆశతో నీవున్నావన్న ధైర్యంతో మేము ఆత్మీయ యాత్రలో మొదలుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. అయా ఇదిగో తండ్రి యాకోబు పొందినటువంటి యొక్క ఆశీర్వాదము కేవలం భూ సంబంధమైనదే కాదు నాయన. అయా ఇదిగో తండ్రి అనేకులకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తెచ్చిపెట్టేది నాయన. అయా ఇదిగో తండ్రి శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కంటే గొప్పవి అయా ఇదిగో తండ్రి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇదిగో కేవలం శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసము అయా ఏసావు భ్రష్టుడిగా మారిపోయాడు నాయన. అయా ఆత్మ సంబంధమైనది ఒక్క వరం కూడా పొందుకోకుండా వెళ్ళిపోయాడు. ఈరోజు నేడు దినాల్లో చాలా మంది అలాగే ఉంటున్నారు ప్రభువా. అయా ఇదిగో ఆత్మ సంబంధమైన దానికి విలువ ఇవ్వకుండా, ఆత్మ సంబంధమైన దానికి నాయన ఇదిగో తండ్రి నాయన వాటికి అవకాశం ఇవ్వకుండా కేవలం లోక సంబంధమైన భౌతిక సంబంధమైన వారి కొరకే అయా లక్ష్య పెడుతున్నారు నాయన. అయా ఈ లోకంలో ఏసేపు లాంటి జీవితాలు మేము జీవించకుండా, అయా ఇదిగో తండ్రి ఏసేపు లాంటి బ్రతకకుండా యాకోబు లాంటి బ్రతకడానికి సహాయము దయచేయండి తండ్రి. నీ సహాయమును దయచేయండి నాయన. అయా ఇదిగో తండ్రి ఎందుకో అయా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలంటే అయా ఏసేపుకు నిర్లక్ష్యం నాయన. అయా నేడు దినాల్లో చాలా మంది అయా ప్రార్థన అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారు, వాక్యం అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారు, ప్రార్థన సహవాసం అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అయా ఇదిగో ఆరాధన అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రభువా. అయా ఇదిగో తండ్రి ఉపవాసం లేదా ప్రత్యేక కార్యక్రమాలు, దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రభువా. అలాగున నాయన ఇదిగో నిర్లక్ష్యంగా ఉంటే శాశ్వతమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, శాశ్వతమైనటువంటి శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకుంటాం.
అయ్యా దానికి ఉదాహరణ ఈరోజు నాయన ఇదిగో తండ్రి ఏశావు జీవితంలో బట్టి మేము చూసాం నాయన. ఈరోజు నాయన మేము అలా గుండుకుండా అయా ఇదిగో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు అయా ఇదిగో భౌతిక సంబంధమైన దాన్ని ఆయన త్యాగం చేసుకొని అయ్యా ఇదిగో తండ్రి భౌతిక సంబంధమైన దాన్ని దూరపరుచుకొని అయినా ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఆసక్తి కలిగి ఉండడానికి సహాయమును దయచేయమని యాకోబు ద్వారాగా మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున పేరు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి